సంగతులు గ్రహించగలిగే జ్ఞానము తద్వారా మేము నేర్చుకోవాల్సిన సంగతులు మాకు అందించుకుని మా ప్రభు యేసు క్రీస్తు వారికి ప్రార్థన ఇచ్చినాము తండ్రి. ఆమేన్. వారు గొర్రెపిల్ల రక్తము బట్టి తాము ఇచ్చిన సాక్ష్యం బట్టి వారిని దయచేయువారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించేవారు ప్రియమైనటువంటి దేవుని కదా ఇక్కడ మనకు కొందరు కనిపిస్తున్నారు సమూహం. ఎవరైనా గొర్రెపిల్ల రక్తము బట్టి, రెండవది తాము ఇచ్చిన సాక్ష్యము బట్టి విజయం పొందినటువంటి వారు లేక జయించినటువంటి వారు అనే సంగతి మనకు కనపడుతుంది. జయించడం అనేటువంటిది చిన్న విషయమే కాదు. ఈ జయించడం అనేటువంటిది ఎవరు జరిగించారు అంటే యేసు క్రీస్తు వారు జయించి ఆయన మానవులకు విమోచనించినట్లుగా అనేక సార్లు ఎవరైతే క్రీస్తు ప్రభువులో వారి జీవితాన్ని క్రైస్తవులుగా కొనసాగిస్తూ ఉన్నారో వారు కూడా జయించినటువంటి వారు. అలా జయించినటువంటి వారు వారి గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి ఎవరిని జయించారంటే అపవాదిని జయించారు. పై వచనాలని మనం చూస్తే అపవాదిని గురించినటువంటి సందర్భం కనపడుతుంది. అపవాదిని జయించడం అనేటువంటిది ఆయన ఒక్కడి వల్లే సాధ్యం కనుక అపవాది యొక్క క్రియలన్నీ ఎరిగిన వాడైనా జయించాడు. ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు క్రైస్తవులు, వారు కూడా ఈ పని చేయగలరని రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూసినట్లయితే సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా అని సంగతి. క్రీస్తులో ఉన్నటువంటి వారు చేసేటువంటి పని ఏంటంటే అపవాదిని కాళ్ళ క్రింద తొక్కగలరు, అంటే అపవాదిని జయించగలరు. ముందు ఎవరు జయించారని చూసామంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు జయించారు. ఆయనతో ఉన్నటువంటి క్రైస్తవులు, క్రీస్తు ద్వారా ఉన్నటువంటి క్రీస్తు లేకపోయినటువంటి వారు, వారికి ఇచ్చినటువంటి అభయం ఏంటంటే నేను జయించాను, జయించి తీసుకొచ్చి ఎక్కడ పడేశాను అంటే మీ కాళ్ళ దగ్గర పడేది. సమాధానకర్తయగు దేవుడు సాతానులో మీ కాళ్ళ కింద శీఘ్రముగా చిలుక దాన్ని తొక్కడానికి అతను ఏమన్నా చిన్న వ్యక్త దాన్ని అతని స్థితి ఎలా ఉండాలి. 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే అతను పరలోకము నీకు చూసిన కనబడను,
ఇదిగో ఎర్రని మహాఘట సర్పం, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను, దాని తలల మీద 7 కిరీటములు ఉండెను, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నుంచి వాటిని ఎంత పెద్దదో. ఈ మహాఘట సర్పానికి రాజుకోవాలి అనుకోండి, మనం కాళ్ళతో తొక్కగలమా? కానీ ఇప్పుడు ఈ మహాఘట సర్పానికి ఎన్ని తలలు ఉన్నాయన్నాడు? 7 తలలు 10. అంటే అంత శక్తివంతమైన వాడు అపవాది అని చెప్పడానికి ఆ పదప్రయోగం ఉపయోగించారు. సంపూర్ణ అధికారం ఉంది అపవాదికి. అది మహాఘట సర్పం కనుక వాడిని కాళ్ళతో మనం తొక్కలేము. కానీ అటువంటి పని చేసినటువంటి ఎవరైతే ప్రభువు యేసుక్రీస్తు వారు, ఆయన అపవాదిని జయించి ఇప్పుడు తీసుకొచ్చి మన కాళ్ళ దగ్గర పడేసినప్పుడు దేవుని యొక్క సంకల్పం ఏంటంటే ఆయన ప్రజలైనటువంటి వారు కూడా అపవాదిని జయించగలరు అనేది సమాచారం. నా వల్ల కావట్లేదు, అపవాదిని నన్ను పిలుస్తూ ఉన్నాడు, అపవాదిని నేను జయించలేను అనేటువంటి మాటలు మన మాట వస్తున్నప్పుడు మనం క్రీస్తు యొక్క అనుసరుడమేనా, క్రైస్తవులమేనా అనేటువంటి ఒకసారి సందేహం. మరి క్రీస్తు జయించినప్పుడు మనం ఎందుకు జయించలేకపోతున్నాం? దేవుని యొక్క సంకల్పం అదే కదా. బైబిల్ గ్రంథం యొక్క సారాంశం అంతా ఏంటి? క్రీస్తు జయించారు, క్రైస్తవులు కూడా ఏమవుతారు? జయిస్తారనే కదా. కానీ మన వల్ల కావట్లేదు. 16వ రోమపత్రికలో చదివాము 20వ వచనంలో, సాతాను మన కాళ్ళను ఏం చేస్తానన్నాడు? వాస్తవానికి జరిగిన సమాచారం ఏంటంటే, సంగతి ఏంటంటే, భూమి మీద రక్తమాంసాల్లో జీవించినప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వారు చివరి దినాల్లో అపవాదిని తలను చిత్తకొట్టారు. ఇది ఎక్కడ జరిగిందంటే కల్వరి శిలువలో జరిగింది. కల్వరి శిలువలో క్రీస్తు ప్రభు వారు అపవాదిని జయిస్తాడు అని ఆదిలోనే దేవుడు మానవ జాతికి తెలియజేశాడు. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు నీకును అపవాదితో నీకును స్త్రీకిని నీ సంతానములకును ఆమె సంతానములకును వైరం కలిగజేసేదను. అంటే ప్రభువు యేసుక్రీస్తు వారు ఎక్కడ కొడతారంటే సమాచారం, అపవాదిని తల మీద కొడతారు. నీవు దాన్ని మడి మీద కొడతావు. క్రీస్తు అయితే మడి మీద కొడతావు. క్రీస్తును మడి మీద కొడతాడు. తలని ఎప్పుడైతే చిన్న కొట్టేశాడో క్రీస్తు, దాని పార్లన్నీ ఇరిసేసినట్లే, ఒక శక్తి లేనట్లే. ఇది ఆదిలోనే దేవుడు తెలియజేశాడు. ఈ మాట చెప్పడానికి ముందు ఏం జరిగింది? ఆదాము అవ్వలతో నేనే మనగాడిని, నేను వీళ్ళతో ఏం చేయించగలిగాను? పాపం చేయించగలిగాను. పాపం చేయించగలిగాను కాబట్టి, అధికారం నాది కాబట్టి, నాకు శక్తి ఉందని అపవాది ఆ రోజుని విరవీగాడు. కానీ ఏదేదో చెప్పినట్లుగా స్త్రీ సంతానం వచ్చి అపవాది తలను ఏం చేశాడు? ఆయన చేతులు. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు ఆ పని చేసినప్పుడు
ఆయన సంతానమై ఉన్నటువంటి మనం కూడా ఏం చేయగలం అనేది ఆ విషయం అందులో కనపడుతుంది. అపవాదిని జయించినటువంటి క్రీస్తులాగా క్రీస్తులకు ఉన్నటువంటి వారు కూడా ఆయన సంతానం కూడా పనిచేయాలి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ప్రకారంగా కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ సంతానమై ఉన్నాడు, మనం పురుష సంతానమై ఉన్నాం. పురుషుని యొక్క కలిగి ద్వారా జన్మించినటువంటి వారు మనం. కానీ ఆయన అటువంటి జన్మ కాదైంది, పరిశుద్ధమైనటువంటి జన్మ కనుక ఆయన స్త్రీ సంతానం గ్రంథం చెప్తుంది. స్త్రీ సంతానంలో వచ్చి ఆయన రక్తమాంసాల్లో పాలువాడయ్యాడు. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ప్రకారంగా కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు ఎవరైతే రక్తమాంసాలు కలిగినటువంటి వారు ఉన్నారంటే మనమే. మన లాంటి రక్తమాంసాలను కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత రహస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా క్రీస్తు కూడా రక్త మాంసములో ఎందుకు ఆయన రక్త మాంసంలో పాలువారు అయ్యారంటే క్రీస్తు ప్రభు లాంటి విజయము తన పిల్లలు కూడా ఏం చేయాలా, సాధించాలి. ఆయన దేవుని కుమారుడు కదా, ఆయన జయించగలిగి ఉన్నాడు అపవాదిని. మనం జయించలేము అనటానికి అవకాశం లేకపోకుండా ఆయన కూడా రక్త మాంసాలు ఏమయ్యారు, పాలువారయ్యారు. అంటే మనలాంటి శరీరాన్ని మనలాంటి స్వభావాన్ని ఆయన ధరించుకున్నారనే విషయం మనకు అర్థమవుతుంది. ఆయన శరీరాన్ని ధరించుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? అప్పటికే అపవాది అనేకులను తన మాటలతో, కుతంత్రాలతో, తంత్రాలతో మాయ చేసి దేవునికి దూరం చేసి తన యొక్క చెరలో లేక తన యొక్క కాంపౌండ్ లో తన యొక్క ప్రాంగణంలో బంధించి ఉంచాడు. కాబట్టి అలా బంధించినటువంటి మానవులను విమోచించాలి అంటే ఆయన రక్త మాంసాలు ఏమయ్యాలి, నా బాధ నీకేం తెలిస్తే నా ప్లేస్లో ఉండి చూడు, ఆలోచించి అంటాం. మనం ఎవరికైనా మనం బాధ చెప్తున్నప్పుడు అదే మాట అంటూ ఉంటారు. అప్పుడు మనం అదే మాట ఏంటంటే నా ప్లేస్లో నీ ఉండి చూస్తే నా బాధ ఏమి నీకు తెలుస్తుంది. పైన ఉండి చెప్పే మాటలు వేరుగా ఉంటాయి. క్రీస్తు ప్రభు వారు మాట్లాడడానికి అవకాశం లేకపోకుండా దేవుని యొక్క సంకల్పం ప్రకారంగా ఆయన కూడా రక్త మాంసాలు ఏమయ్యారు, పాలువారయ్యారు. మనల్ని విమోచించడానికి, మానవ జాతిని విమోచించడానికి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి దీనులకు సువార్త ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును. అది సంగతి. చెరలో ఉన్న వారికి ఏం కావాలా అంటే ఇప్పుడు మానవ జాతి అంతా కూడా క్రీస్తు ప్రభు వారు రాకముందు ఎక్కడ ఉన్నట్టు మనకు అర్థమైంది, చెరలో. చెర అంటే మామూలు విషయమా? ఇశ్రాయేలు ఐగుప్తు చెరలో ఎన్ని బాధపడబట్టి ఏడ్చారు, వాళ్ళు నిట్టూర్పులు ఇచ్చారు. 430 సంవత్సరాలు, 70 సంవత్సరాలు బబులోను చెరలో వాళ్ళు ఎంత బాధపడ్డారు యూదులు. ఇలాగూ
చెర అనేటువంటిది అపవాది వాడి చేతిలో పడితే ఇంకెంత నలుగుతాడు? అపవాది యొక్క చెరలో నలిగిపోతున్నటువంటి సమాజం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూసినట్లయితే ఒకడు మొదట బలవంతుని ఏం చేయాలట? బంధించాలి. మొదట బలవంతుని బంధించితేనే కానీ ఎలాగో ఆ బలవంతుని చూసి అతని సామాగ్రిని ఏమన్నాడు అంటే మనకి ఏమర్థం అవుతుందండి? ఒక సమూహాన్ని ఒక కాంపౌండ్ లో ఉంచి ఏమండి వాళ్ళని వీళ్ళ నా సొత్తు ఎవరు వస్తాడో రండి పాపం చేయించారు. ఏమండి నా మాట వినేలా చేసుకున్నాను, వీళ్ళందరూ నా సొత్తు, వీళ్ళందరినీ నేను కాపాడుతున్నానని బయట గేటు దగ్గర కాపలా ఉండి కాస్తూ ఉన్నాడు. వీళ్ళు విడిపించడానికి ఎవరు వస్తారా అంటే ఎంత బలవంతుడు ఉంటాడో. ఇందాక మనం చూసినట్లుగా 7 తలలు 10 కొమ్ములు కలిగినటువంటి గడ్సర్పం లాగా ఉండి ఇది నా సొమ్ము, ఇది నా సామాగ్రి, ఎవరు దోచుకోగలరు అని బంధించి కాంపౌండ్ దగ్గర గేట్ దగ్గర కాస్తూ ఉన్నాడు. మరి ఎవరు విడిపిస్తారండి? విడిపించే వాళ్ళు ఎవరు? ప్రపంచంలో ఇద్దరు. అప్పుడప్పుడు మనం వింటాం, హీరో ఉంటాడు, నెక్స్ట్ ఎవరు ఉంటారు? విలన్. విలన్ ఆడుతూనే ఉంటాడు ఇప్పుడు దాకా. ఇంకా టైం వచ్చిందాకు ఆడుతూనే ఉంటాడు. ఇంకా తిరిగి ఉంటుందా? అంటే ప్రపంచంలో తిరిగి లేని ఛాంపియన్ అన్నమాట. తిరిగి లేని ఛాంపియన్ అన్నమాట. ఛాంపియన్ అంటే ఏ ఆటలోనైనా ఏమవుతాడు? గెలుస్తాడు, కప్పు తీసుకొస్తాడు. మా అబ్బాయి మంచి ఆటగాడు, ఏదో ఒక ఆట ఆడతాడు. మా అమ్మాయి ఏదో ఒక ప్లేయర్ పలానా ఆట ఆడగలదండి, ఒక ఆటే. కానీ ప్రపంచంలోనే తిరిగి లేనటువంటి ఛాంపియన్ ఎవరు ఉన్నారు అంటే ఎవరండి? అపవాది. ఇంకా నా ముందు పోటీకి నిలబడే వాళ్ళు ఎవరో లేరు. ఇదిగో వీళ్ళందరూ నా సొత్తు, నేను బంధించాను, నేను నా మాటల చేత, నా క్రియల చేత. ఏ ఉచ్చులైతే వాళ్ళు పడతారో అవి నేను వాళ్ళకి అరేసి వాటి ద్వారా నా వశం చేసుకుని వీళ్ళ నా సొత్తుగా చేసుకుని ఎవరవుతాడో రెడ్డి అన్నట్లుగా ఛాంపియన్ ఒకే ఒక్కడు కనపడుతూ ఉన్నాడు. ఎవరంటే అపవాది. మరి ఛాంపియన్ మీదకి వెళ్ళాలంటే ఎవరు రావాలి? ఛాలెంజర్ రావాలి. అలాంటి ఛాంపియన్ మీదకి పోటీకి వెళ్ళాలంటే ఒక ఛాలెంజర్ రావాలి. ఎవరు ఛాలెంజ్ చేయగలరండి? పైగా గ్రంథం ఏమంటుంది? అతను ఆల్రెడీ ఎవరికి రాయబడింది? బలవంతుడు. అటువంటి బలవంతుడి మీదకి తిరిగి లేని ఛాంపియన్గా ప్రపంచమంతా కూడా జీవిస్తున్నటువంటి వ్యక్తికి ఎవరు నిలబడగలరు అండి? ఒకే ఒక ఆయన ఛాలెంజ్. ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. మొదట బలవంతుడిని బంధించి ఈ ఛాంపియన్ మీద ఓడించి, ఛాంపియన్ మీద యుద్ధానికి వెళ్ళి ఓడించి లోపల ఉన్న సామాగ్రి అంటే ఏదండి? ఆత్మలు. మనమే. ఒకప్పుడు సాతాను పెట్టినట్టు ఇప్పుడు మేము ఎవరు పెట్టలేమంటాం? దేవుడు పెట్టలేమంటాం. అంటే ఒకప్పుడు ఎవరు ఏర్పాటు చేశారు మనల్ని అనే కదా అర్థం. ఒకప్పుడు నేను చర్చికి వెళ్ళలేదండి, లోకంలో ఉన్నానండి. ఒకప్పుడు నాకు దేవుడు అంటే తెలియదండి, ఒకప్పుడు బైబిల్ అంటే తెలియదండి, ఒకప్పుడు ప్రార్థన అంటే తెలియదండి, ఒకప్పుడు విశ్వాసం అంటే తెలియదండి. కానీ నేను క్రీస్తులోకి వచ్చిన తర్వాత, పాప క్షమాపణ బాప్తిస్మం పొందిన తర్వాత ఈ రోజు నేను చర్చికి వెళ్తున్నానండి, నేను దేవుడు పెట్టానండి, బైబిల్ చదువుతున్నానండి,
బిడ్డనండి, దేవుడి బిడ్డనండి, ప్రార్థన చేసుకుంటున్నానండి, దేవుడి కుమారుడు, దేవుడి కుమార్తెనండి, అందుకే నా జీవితంలో అనేకమైనటువంటి మార్పులు జరిగినాయి అని సాక్ష్యం చెప్పేటువంటి వారు అనేక మంది లేకపోలేదుగా. అందువల్ల మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 29వ వచనం ప్రకారంగా మనం ఏం చూస్తున్నట్లయితే, ఒకడు మొదట బలవంతుని బంధించినట్లయితే ఆ లోపల ఉన్న సామాగ్రిని ఏం చేసుకుంటాడో దోచుకుంటాడు. ఇలా వెళ్ళినటువంటి ఒకే ఒక ఆయన ఎవరని చెప్పాను, ఆయన వెళ్ళటానికి ఆయన చేతిలో ఉన్న ఆయుధం ఏంటో. ఒక వ్యక్తి మీదకి వెళ్ళాలంటే మన చేతిలో కూడా ఏముండాలి, ఆయుధం. మరి ఆయుధం లేకపోకుండా అవతల శత్రువు మీదకి మనం వెళ్ళలేం కదండి. శత్రువు మీద యుద్ధానికి వెళ్తున్నామంటే మన చేతిలో ఏదో ఆయుధం ఉండాలి. మరి క్రీస్తు ప్రభు వారు కూడా ఆయుధం లేకుండా ఏమీ దిగలేదండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక ఆయన ఆయుధం ధరించుకున్నాడు ఉందా లేదా? ఆయుధం ధరించుకునే వెళ్ళాడు. ఆ గోదాంలో దిగినప్పుడు ఆయుధం ఉంది. మళ్ళీ చదువునైనా, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరు అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకున్నాడు. ఆయన ఆయుధాన్ని ధరించుకుని వెళ్ళాడు కాబట్టి అట్టి మనసు. అపవాది యొక్క చెరలో ఉన్నటువంటి వారిని క్రీస్తు ప్రభు వారు విడిపించారు. ఆయుధాన్ని ధరించుకుని వెళ్ళాడు, సహించాడు, ఓర్చుకున్నాడు. నీ ఆట కొద్ది రోజులే అని క్రీస్తుకు తెలుసు కాబట్టి సహించుకున్నాడు. సహించుకుని ఓర్చుకుని విజయం తీసుకొచ్చాడు. అపవాదిని 7 తలలు 10 కొమ్ములు కలిగినటువంటి ఆ ఘటసర్పం మీదకి యుద్ధానికి వెళ్ళి విజయం సంపాదించాడు. అంటే అప్పుడు అపవాదిని ఏం చేసినట్లండి, జయించినట్లే లేదా? జయించాడు. అంటే ఆ జయించాడు అపవాది ఏమైపోయినట్లు, ఓడిపోయాడు. అపవాది ఏమైపోయాడు, ఓడిపోయినట్లే కదండి. ఏమండి, ఇప్పుడు ఒకవేళ ఒక మాట అడుగుతున్నాను ఇక్కడ, మనం ఇంకా చెరలోనే ఉన్నాం అనుకోండి, చెర అంటే అపవాది యొక్క ఏలుబడిలో ఉన్నాం అనుకోండి, అప్పుడు అపవాది గెలిచినట్ల, క్రీస్తు గెలిచినట్ల? అపవాది గెలిచాడు, మనము గెలవలేదు, క్రీస్తుని గెలిపించలేదు. అపవాది గెలుస్తున్నాడు. ఎక్కడుంటే? చెరలో, అంటే లోకంలో ఉంటే, పాపంలో ఉంటే, చీకటిలో ఉంటే. ఇంకా ఎవరైనా పాపంలోనే ఉండి చీకటిలోనే ఉండి దేవుడిలోనికి రాకుండా ఉన్నటువంటి వారి విషయంలో ఇంకా గెలిపి ఎవరిదే? అపవాది. అంటే నువ్వు ఇంకా ఎవరిని గెలిపిస్తున్నావు? అపవాదిని గెలిపిస్తున్నావు. అపవాది ఇంకా గెలుపుతున్నాడు. అపవాదిదే విజయం కనపడుతుంది. ఎవరైతే పాపము నుంచి విమోచింపబడతారో, అలా విమోచింపబడినప్పుడు అపవాది ఏమైపోతాడో దానికి వ్యతిరేక పదం చెప్పండి. ఎప్పుడైనా మన జీవితంలో, మీ వ్యక్తిగతంగా, మీ ప్రార్థనా జీవితంలో, మీ భక్తి జీవితంలో, నా జీవితంలో అపవాది ఓడిపోయడం అనేటువంటి సందర్భాలు ఉన్నాయా? ఒక్కసారి మీరు రిపీట్ చేసుకుంటే మీకే తెలుస్తుంది. ఈ విశ్వాసపు జీవితంలో, ఈ భక్తి జీవితంలో అపవాది ప్రతి క్షణం కూడా వాడే ఓడిపోతున్నాడు, నేనే గెలుస్తున్నాను అనేటుంటే తెలుసుకోండి. ఒక లేదనుకోండి, ఇంకా మనం ఇందులో ఉన్నట్లు చెరలోనే ఉన్నామనేది అర్థం ఏంటంటే ఇంకా పాపం నుంచి ఏం చేయబడలేదు, విడుదల కలగలేదు అన్నమాట. మరొకసారి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, అయితే ఆ 12:11 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు. అంటే ఇప్పుడు విజయం పొందాలి అంటే నీ వల్ల నా వల్ల కాదనే విషయం మనకు అర్థమవుతుంది. మరి ఎలాగ మనకి విజయం సాధించగలం?
వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచున్నాం అనుకోండి, మన ప్రక్కన మనకు వచ్చి సహాయం చేసేది ఎవరు? గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మన ప్రక్కన ఉండి మనకేం చేస్తాడైనా సహాయం చేస్తేనే మనం ఏం చేయగలం? అపవాదిని జయించలేదు. మనంతటా మనం జయించలేదు. అక్కడ మాట్లాడుతున్నాడు, వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి. అంటే ఇప్పుడు గొర్రె పిల్ల యొక్క రక్తంలో విజయం ఉందన్నమాట. గొర్రె పిల్ల యొక్క రక్తంలో జయం ఉందన్నమాట. ఇంకా క్రీస్తు ప్రభు యొక్క రక్తము తాకనటువంటి వారు ఎవరైనా వారి జీవితంలో ఇంకా తాకలేదు అంటే వారు ఇంకా లోకంలో ఉన్నట్టు ఈ జీవితంలో ఇంకా ప్రతిరోజు ఎవరిని గెలిపిస్తున్నావు? అపవాది తెలుసు. ఎప్పుడైతే నేను క్రీస్తు యొక్క బిడ్డను, దేవుని బిడ్డలను అనుకుంటున్నావో ఆ సమయంలో క్రీస్తు నీకు సహాయం చేస్తూ దేవునితో అన్నాడంటే ఆయన రక్తము వలన. ఒకవేళ ఆయన రక్తమే లేదనుకోండి, మనము జయం పొందలేమండి. క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఏం చేసిందంటే ఎలా మనల్ని జయించింది, ఎలా విడిపించింది అనేది కొన్ని సంగతి మనం ఆలోచించకూడదు. దేవునికి మనకి మధ్యలో ఏం నడిచిందో తెలుసా? శత్రుత్వం. దేవునికి మానవునికి మధ్య ఏమేమి ఏర్పడింది? శత్రుత్వం. ఈ శత్రుత్వాన్ని రోజు రోజుకి మనం పెంచుకుంటూ ఉంటే దేవుడు ఉగ్రతను చూస్తాం. కానీ దేవుడి సంకల్పం ప్రకారంగా దేవుడు ఏం చేశాడు అంటే ఈ శత్రుత్వాన్ని పోగొట్టడానికి ఎవరి రక్తము ఈ లోకానికి అవసరమైంది? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, కాబట్టి ఆయన రక్తం ఇందాక చదివిన ప్రకటన గ్రంథం 12:11 వారు గొర్రె పిల్ల యొక్క రక్తం బట్టి అన్నాడే, ఆ మాట ఇక్కడ మళ్ళా ప్రస్తావిస్తున్నాడు చూడండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. మనము దేవునికి ఏమైనా వాడు పాపం చేసి శత్రుత్వం. ఇష్టం లేదు చేశారు అనుకోండి, పిల్లలు కూడా మనకి ఎలా ఉంటారు? అప్పుడు శత్రువులు కనపడరా? భార్య ఇష్టం లేని చెప్తే శత్రువుగా కనపడదా? భర్త ఇష్టం లేని చెప్తే భార్య శత్రువుగా కనపడ్డా? ఇదే ఇంట్లోనే శత్రువులు తొలగిస్తున్నాను నేను అనుకుని బాధపడరా? పరమదేవునికి మానవునికి మధ్య ఏం ఏర్పడింది? శత్రుత్వం. ఎప్పుడైతే శత్రుత్వం ఉందో చెప్పండి, ఈరోజు పాఠాలు బట్టి ఎవరికి గెలిచారు? ఇంకా గెలుపు అపవాదిదే. శత్రుత్వం ఇద్దరి మధ్య కూడా ఇంకా కొనసాగుతూ ఉంటే అపవాదం గెలుస్తున్నాడు. కానీ క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఏం చేసింది అంటున్నాడంటే ఆ శత్రుత్వాన్ని ఏం చేసింది? ఎలా పోగొట్టింది? ఇద్దరి మధ్య ఏం కుదిర్చిందో తెలుసా? రక్తం వచ్చి సరిగ్గా సమాధానం కూర్చింది. అయ్యా, ఎంతకాలం నువ్వు దేవుని దూరంగా ఉంటావు? ఎంతకాలము దేవుని సన్నిధికి నువ్వు రాకుండా ఉంటావు? అప్పుడప్పుడు ఒకవేళ యజమానురాలే అయ్యా దేవుని సన్నిధికి రా అని చెప్పింది అనుకోండి, ఒక యజమాని కోపడుతున్నాడు అనుకోండి, దేవునికి నీకు మధ్య ఏముండకూడదని నీకు హెచ్చరిక చేస్తుంది? శత్రుత్వం ఉండకూడదనే కదా చెప్పేది. మీరిద్దరూ కూడా రిలేషన్ ఎప్పుడు కలిసి ఉంటుంది. ఏనాడు 10 ఏళ్ళు అయిందో 20 ఏళ్ళు అయిందో నీకు వివాహం అయ్యి మీ దాంపత్య జీవితం దేవుడు పండించాడు, ఆశీర్వదించాడు. కానీ దేవునికి నీకు మధ్య ఏం నడుతుంది? ఆ శత్రుత్వాన్ని పోగొట్టడానికి నేను పదే రిక్వెస్ట్ చేసి దేవుడి సుఖంలో ఉండు, దేవుడి దగ్గరికి రా, బాప్తిసం పొందు అని హెచ్చరిక చేసేటందుకేగా. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని చూస్తున్నాము. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు అది సంగతి కదా.
ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి సంధి అంటే సఖీ కుటుంబమైన ఇద్దరి మధ్య ఆయన శిలువ రక్తము చేత అంటే ఆయన రక్తము శత్రుత్వాన్ని ఏం చేసింది? పోగొట్టింది. అంటే వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి ఏం చేసినాడని చదువు చేయించినాడు. అంటే ఇప్పుడు గొర్రెపిల్ల యొక్క రక్తము దేవునికి నరుడికి మధ్యన శత్రుత్వాన్ని ఏం చేసింది? పోగొట్టిందంటే ఒట్టినే కాదండి, ఆ రక్తం ఏం చేసిందంటే చూడండి, ప్రకటన గ్రంథం కాడే ఉన్నాము 1వ అధ్యాయము 6వ వచనాన్ని చూసినట్లయితే మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల అదండి తన రక్తం వలన మన పాపముని మనల్ని విడిపించిన వానికి అన్నాడు. పుట్టినోడు ఏం రాశాడు? పుట్టినోడు ఏం రాశాడండి? కడిగిన వానికి. అంటే ఇప్పుడు పాపము నుంచి మనము ఆ పాపములు ఏం చేయబడాలి? ఆ మాట ప్రకారంగా కడగబడాలి. ఎవరు కడుగుతారు? దేనితో కడుగుతారు? రక్తముతో. అంటే ఇప్పుడు పాపములను శుద్ధి చేసుకుంటేనే కానీ, కడగబడితేనే కానీ దేవుడికి నరుడికి మధ్య ఏం పోదండి? శత్రుత్వం పోదు. శత్రుత్వం ఉందంటే ఎవరు గెలుస్తున్నారు? మీ ఇంట్లో శత్రుత్వం ఉండకూడదు. ఇద్దరి మధ్య కూడా సఖీ కుదిర్చాడు, సమాధాన పరిచయైనా నాకు దేవుడు అంటే ఇష్టమండి, దేవునికి నాకు మధ్య ఏ విరోధం లేదండి, ఓకే, కానీ నీకు విరోధం ఉందని ఇప్పుడు వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఎవరి చెరలో ఉండిపోయావు? అపవాది యొక్క చెరలో ఉండిపోయావు. ఇప్పుడు చెరలో ఉన్న నిన్ను విడిపించడానికి ఎవరి రక్తం కావాలా? క్రీస్తు రక్తము. మరి క్రీస్తు రక్తం ఎప్పుడైనా నిన్ను తాకిందా? క్రీస్తు రక్తము తాకిందంటే నీ పాపములు ఏం చేయబడతాయి? కడగబడిన ఎంతానికి రుజువేంటి? కడగబడిన ఎంతానికి రుజువేంటి? అపొస్తలుల కార్యాల గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తున్నాం. కనుక నువ్వు తడవు చేయడం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది. అంటే ఇప్పుడు పాపములు కడిగి వేయబడాలి అంటే ఏం జరగాలి? తేటగా ఉంది కదా. అంటే నువ్వు ఇంకా బాప్తిస్మం పొందలేదు అంటే కనుక చెప్పండి ఏం జరుగుతుంది? ఇంకా ఎవరు గెలుస్తున్నారు? ఇంకా చెరలో ఉన్నట్లే, అపవాదికి చెరలో ఉన్నట్లే. నీకు నాకు శత్రుత్వం లేదని రోజు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నావు, మంచిదే, కానీ ఉందని ఈ రోజు నీకు అర్థమైంది. ఈ శత్రుత్వాన్ని పోగొట్టుకోవాలంటే క్రీస్తు రక్తము పాపాన్ని ఏం చేయాలండి? కడగాలి. అలా శుద్ధి చేస్తుంది క్రీస్తు రక్తంలో. ఆ పవర్ ఉందండి, ఆ పవర్ ఉందండి. ఏమండి, పాపము కడిగి వేయడానికి దేవుడు చేసిన ఏర్పాటు. ఎవరైనా పాపము నిలిచి ఉన్నారంటే మరి బాప్తిస్మం పొందవలసిన అవసరం ఉంది. ఏమండి, అంటే ఇప్పుడు శత్రుత్వం ఉంటే కనుక ఎవరు గెలుస్తున్నారో మరో సంగతికి వెళ్తున్నారు. మరో సంగతి ఏంటన్నట్లయితే, ఎప్పుడైతే నేను బాప్తిస్మం పొందాను, నేను క్రైస్తవురాలని, క్రైస్తవుడను, మంచిది, ప్రతిరోజు కూడా నేను జయశీలుడు అనే కీర్త పాడుకుంటున్నాను, నేను విజయంలోనే ఉన్నాను అని అనుకుంటే కొన్నిసార్లు తెలియక మనం ఏం చేసుకుంటున్నామంటే పాపము చేసేస్తాం. కొన్నిసార్లు తెలిసి కూడా చేసేస్తాం. అలా చేసిన ప్రతిసారి కూడా మనం పడిపోతున్నాం. అలా పడిపోతున్నాం కాబట్టి మనల్ని అపవాది ఇంకా నా మనుషులే అని వాడు మాట్లాడుతూ వాడి ఆ సమయంలో గెలుస్తున్నాడనే సందర్భం మర్చిపోతాం. క్రీస్తువుకి వచ్చావు, 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయిందో మంచిదే, కానీ ఏదో ఒక టైంలో చిన్న తంత్రం ఉపయోగించి చిన్న మాయ చెప్పి తన వైపు తిప్పుకుంటున్నప్పుడు వెంటనే మళ్ళీ ఎవరు గెలిచారు?
ఊహించుమా ఏమండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరుచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. అదిగో సాతాను ఏమేమి ఉపయోగిస్తాడో, తంత్రాలు ఉపయోగిస్తాడో. వాడికి మంత్రాలు తెలుసు, తంత్రాలు కూడా తెలుసు. అన్ని విద్యలు ఉన్నాయి ఎవరి దగ్గర? సాతాను దగ్గర. ఏంటోనండి సాతాను మాయలో పడిపోతున్నానని నేను అలా పడిపోయినటువంటి సమాజం ఎందరో. కానీ నువ్వు పడకూడదనే దేవుని 4 గోడల మధ్య నేను కూర్చోబెట్టి ఆయన మాట వినిపిస్తూ ఉన్నాడు. దేవుడు వల్ల సాతాను ప్రేరేపించడం అంటే నన్నేమి ప్రేరేపించడం అనుకోవద్దండి. నువ్వు దేవుల్లో ఉన్నట్టే ఉంటావు, కానీ నిన్ను ఏం చేస్తాడు? ఒక తంత్రం ఉపయోగించి తన వైపు ఏం చేసుకుంటాడో మలుచుకుంటాడు. అలా మలుచుకున్నప్పుడు ఆ తంత్రానికి నువ్వు లోపడిపోతే ఎవరు గెలిచినట్టు? ఆదాముతో పళ్ళు తినిపించలేదా? చిన్ని మాటేనా, లేకపోతే ఇద్దరి మధ్య ఏమన్నా రోజు వద్దు జరిగిందా? చిన్న మాటే ఉపయోగిస్తుంది, చిన్న మాట ఉపయోగిస్తుంది. అలా ఉపయోగించినప్పుడు మనం మోసపోతున్నాం కదా. భక్తుడే కదా, ఏం జరగదని అనుకోకుండా దినవృత్తాంతాలు 1వ గ్రంథం, దినవృత్తాంతాలు 1వ గ్రంథం 21వ అధ్యాయం. తరువాత సాతాను ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదు ఎవరండి? దేవుడు హృదయానుసారుడే కాదా? భక్తుడే కాదా? ఎవరితో లెక్కించారు అంటే దావీదుకి ఎవరంటే ఇష్టం? దేవుడన్నా ఇష్టమే, దేవుడికి ఇష్టమే దావీదు అంటే. అట్ ద సేమ్ టైం ఎవరికి కూడా ఇష్టం. ఇప్పుడు నేను సాతానికి ఇష్టమని ఏమైనా కనపడుతుంది? మన సాతానికి ఇష్టమే కదా, దేవుడికి అంటే ఇప్పుడు సాతానికి ఇష్టం కాబట్టి దేవుడికి ఇష్టం కాబట్టి 50-50. మరి ఇద్దరికి కూడా మనము దాన్ని ఏమో దాసోహం చేయగలమా? ఎవరో ఒకరికి ఎలా ఉండాలి? మనం దాసులుగా ఉండాలి. మీరు సిరికిని దేవుడికి దాసులుగా ఉన్నదేరే కదా. క్రీస్తుకి బెలియాలతో ఏమి సంబంధం? విశ్వాసికి అవిశ్వాసికి పొద్దు ఎక్కడ? ఏమండి? వెలుగులోకి చీకటితో ఏమి సంబంధం? ఇన్ని సంగతులు గ్రంథస్థం చేశారు కదా దేవుడు. ఇప్పుడు సాతాను ఎవరు కోరుకుంటారండి? కాదు. ఎప్పుడన్నా నన్ను కోరుకున్నాడని నేరుగా చెప్పండి. ఎవరు కోరుకున్న సందర్భాలు ఉంటాయి కానీ ఇప్పుడు చెప్పడం చెప్తారా? లోకస్వామి 22వ అధ్యాయం 31వ వచనం చూడండి. సీమోను ఆయన సీమోను పేతురు అడుగుతాడు కదా, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించుటకు అప్పుడప్పుడు కూడా కొంచెం కోరుకుంటాడట. ఎవరినే? ఏంటంటే ప్రధానమైన శిష్యుడే కదా. నేను దేవుడికి ప్రధానము అనుకున్న వాడిని ముందే చెప్తాడు. నువ్వు బాగా దేవుడికి పరిచయం చేస్తున్నావు అమ్మాయ్యా, నిన్నే సాధారణ కోరుకుంటా. నేను బాగా వాక్యం చెప్తున్నాను అనుకోండి, వీడు భలే వాక్యం చేస్తున్నాడు, నా మాటలు కూడా వీడితో ఏం చేసుకోవాలా చెప్పించుకోవాలి, ఒక రోజు అడిగితే బాగుంది ధ్యానం అందుకు కోరుకోడా. కనుక సాతాను తంత్రంలో మనం ఏం చేయాలా? ఎరగాలి. ఈ ఆలోచన వచ్చిందంటే, నెగిటివ్ థింకింగ్ వచ్చిందంటే ఇది దేవుడు కాదు.
మరి దేవుడిదే అనుకుని సాతాను ప్రేరేపించినా కానీ దావీదు ఏమైపోయాడు? లొంగిపోయి జనాభాను లెక్కించడానికి యావాబుని పిలిచి, సైన్యాధిపతిని పిలిచి, నువ్వు వెళ్ళి జనాలను లెక్కించి మనకి ఎంతమంది ఉన్నారు అన్నాడు. అక్కడికి యావాబు చెప్పాడు, ఇది మంచి ఆలోచన కాదు మహారాజా, వినండి అంటే, లేదు నేను చెప్తున్నాను చేయన్నాడు. ఎవరు ప్రేరేపించారు అప్పుడు? అపవాది ప్రేరేపించారు. ఎలాగ నేను ఎప్పుడైనా అపవాది ప్రేరేపించినప్పుడు, అపవాది ప్రేరేపణ లొంగిపోయినప్పుడు ఎవరు గెలుస్తున్నారు? మీ ఇంట్లో ఎవరు గెలుస్తున్నారు? అపవాది కదా. క్రీస్తు గెలుస్తున్నాడా? గెలుపు అవుతుందా దేవునిది? కాదు కదా. అందువల్ల ముందుగా మనం ఏం చూసామంటే, ఇద్దరి మధ్య శత్రుత్వం లేకుండా ఉండటానికి క్రీస్తు రక్తం ఏం చేసింది? పాపములను కడిగి సమాధానం. ఒకవేళ ఇంకా దేవునికి నీకు మధ్య శత్రుత్వం కొనసాగుతూ ఉంటే కనుక ఎవరు గెలిచినట్టు? రెండోది మనం ఏం చూసామన్నట్లయితే, మనము అపవాది ప్రేరేపిస్తున్నాడా దేవుడు ప్రేరేపిస్తున్నాడా తెలియక, ఆ తంత్రాన్ని మనం పసిగట్టలేక తెలియక చేసిన పాపము, తెలిసి చేసినటువంటి పాపంలో ఏదో తెలియక చేసేసారండి. ఆ టైంలో కూడా ఎవరు గెలిచారు? అపవాది. గెలుపు ఎవరిది? ఈ రోజు బాగా జయించిన వారు ఎవరు? అక్కడ రాలేదు. మనం ఇంకా రాలేదు. జయించిన వారు ఎవరు? మరో సంగతి మేము ఆలోచన చేస్తున్నామంటే, ఎబ్రియులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయాలి. విషయం చెప్పేస్తున్నానండి. ఇక్కడ ఎవరైతే మనస్సాక్షికి ఎవరైతే దోషారోపణ చేయబడదో, అలా అందరికి మనస్సాక్షి ఉందా లేదా? కనపడుతుంది కానీ ఉందా లేదా? ఇప్పుడు మనస్సాక్షి ఏం చెప్పింది నీకు? నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, యాభై చర్చికి వెళ్ళాలని చెప్పిందా లేదా? అంటే మనస్సాక్షి చెప్పిన మాట విన్నామా? విన్నాం, వచ్చేసింది. కొన్నిసార్లు మన మనస్సాక్షి ఏం చెప్తుంది? అయ్యా నువ్వు పాపము చేస్తున్నావు, అయ్యా నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు అని చెప్తా ఉన్నావు. ఎందుకు చెప్తుంది మనస్సాక్షి అంటే, నువ్వు ఆల్రెడీ క్రీస్తు రక్తంతో ఏం చేయబడిన వ్యక్తివి, కడుగుబడిన వ్యక్తివి. ఇప్పుడు ఆ మనస్సాక్షి దోషారోపణ చేసింది అనుకోండి, నా మాట అర్థమవుతుంది మీకు. ఇక్కడ మనస్సాక్షి నువ్వు నేరం చేస్తున్నావు, నువ్వు దేవుడికి వ్యతిరేకంగా ఉంటున్నావు అని ఒకవేళ దోషారోపణ చేసింది అనుకోండి, ఆ టైంలో ఎవరికి గెలిపించినట్లు? అపవాదిని గెలిపించినట్టు. నువ్వు జయించిన వ్యక్తి కాదు, అపవాదిని జయించిన వ్యక్తి కాదు. కానీ ఈరోజు పాఠాన్ని బట్టి మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి ఏం చేసిన వారు అపవాదిని. మరి గొర్రెపిల్ల రక్తం కదా కింద తాగింది, క్రీస్తు యొక్క రక్తమే కదా పాపం శుద్ధి చేసింది. కానీ మళ్ళీ మీ మనస్సాక్షి ఏం చేస్తుందో తెలుసా? నీ మీద దోషారోపణ 10 ఏళ్ళు అయింది కదా, 1 సంవత్సరం బాగున్నావు, 2వ ఏట నుంచి నువ్వు మళ్ళీ మామూలు అయిపోయావు. ఒక 6 నెలలు బాగున్నావు, బాప్తిసం తీసుకున్న తర్వాత 7వ నెల నుంచి నీ జీవితం మళ్ళీ లోపల కలిసిపోయాడు. నీ విశ్వాసం జీవితంలో నువ్వు మళ్ళీ పాపం చేస్తూనే ఉన్నావని నీ మనస్సాక్షి నీ మీద ఏం చేస్తుంది? ఎప్పుడు చేయలేదా? అలా చేసిన ప్రతిసారి కూడా చెప్పండి ఎవరు గెలిచావు? మరి ఇంకెప్పుడు నువ్వు జయించు? మొట్టమొదటి సంగతి అయిపోయింది. రెండో సంగతి వస్తే, రెండో సంగతి ఏంటంటే, ప్రకటన 12వ అధ్యాయం 11వ వచనాన్ని మరొకసారి చదువుకుని రెండో సంగతి వెళ్ళిపోతున్నాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, అది గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి ఇప్పుడు దాకా చూశారండి. అంటే గొర్రెపిల్ల యొక్క రక్తం అంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తము మనం ఏం చేసిందంటే, చెరలో ఉన్నటువంటి వారిని ఏం చేసింది? విడిపించి క్రీస్తుకు మనకు ఉన్నటువంటి శత్రుత్వాన్ని ఏం చేసింది? పోగొట్టింది. ఇంకా నువ్వు పాపం చేస్తున్నప్పుడు, దోషారోపణ చేస్తుంటే నీ
మనస్సాక్షి ఇంకా నీ ఇంట్లో, నా ఇంట్లో, నీ జీవితంలో, నా జీవితంలో ఎవరికి ఇస్తున్నారు? ఇప్పుడు రెండో సంగతి ఏం ఆలోచన చేయబోతున్నామంటే సాక్ష్యమును బట్టి జయించేవారట. అబ్బో, అంటే ఇప్పుడు సాక్ష్యం చెప్తే జయించబడుతున్నారు. సాక్ష్యం, చాలా మంది సాక్ష్యం చెప్తారు, అనుభవం చాలా మంది. ఏం సాక్ష్యం చెప్తారు? సాక్ష్యం అంటే ఏంటి? అన్ని చెప్పుకుంటే టైం సరిపడదు కాబట్టి ఒక అమ్మాయి చెప్పిన సాక్ష్యం చెప్తారు. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. సంగతి మీకు తెలుసు కాబట్టి నేను చదువుకుంటూ సంగతి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు యోధియా దేశం నుంచి గలిలయకు వెళ్తున్నారు. మార్గం మధ్యలో యాకోబు బావి దగ్గర అలసిపోయి ఉన్నారు, సుంకర దగ్గర. అక్కడ ఒక స్త్రీ నీళ్ళ కోసం వచ్చింది. ఆమె ఏమని చెప్తాను, సమరయ స్త్రీ. ఆమె ఏమడిగింది ప్రభువుని? ప్రభువుని ఏమడిగాడు చెప్పండి, అలా చెప్తాను. దాహానికి అంతేనా? ప్రభు ఏమడిగాడు? అప్పుడు ఆమె ఏమంటే, వస్త్రధారణ చూసి యూదుడు అయిన నువ్వు సమరస్త్రీమైన నన్ను ఏమడుగుతున్నావయ్యా? ఎదురేమో సాంగత్యం చేయకూడదు కదా. సమరయ యూదులతో ఏం చేయాలి? సాంగత్యం. ఆ సంగతి మనం మాట్లాడుతున్నాం. కానీ మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. ఈ సంభాషణలో మొత్తానికి మెస్సియా వచ్చి జీవజలం ఇస్తాడనే సంగతి ఆవిడకి తెలుసు. అయ్యా, నాకు ఆ జీవజలాలు ఏమందే ఇస్తాను, కానీ నీవెందుకు ఎవరు తీసుకురామన్నాడు? నీ భర్తనే పెరిమిటిని తీసుకురామన్నా. అప్పుడు చెప్పింది ఆవిడ, నాకు పెరిమిటి లేడు. నువ్వు చెప్పిన మాట వాస్తవం, కానీ ఆలోచన నీకు 5 పెరిమిటి ఉన్నారు అని. మొత్తానికి ఈ మాట అన్నప్పుడు ఆవిడ ఎంత బాధపడుతుందంట. అలాగంటామా? నా జీవితాన్ని అంతటిని కూడా రహస్యాలను నా పుట్టాన్ని బయట పెట్టేశాడు అని అన్నామా? నాడు అర్థమాలనుకోండి. ఆమె బ్రతుకునంతటిని కూడా ఏం చేసేసాడు? బయట పెట్టేశాడు. వాళ్ళిద్దరే ఉన్నారు. శిష్యులు భోజనానికి వెళ్ళారు కదా, శిష్యులు భోజనం తేవడానికి వెళ్ళారు. వీళ్ళిద్దరు సంభాషణ జరుగుతుంది. నీకు జీవజలాలు ఇస్తాను నేను, కానీ నీలో ఉన్నటువంటి ఆటంకం అది విడిచిపెట్టుకుంటురా అని అన్నప్పుడు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏమండి? ఏంటి నా జీవితాన్ని కూడా ఇలాగన్నాడేంటి? ఎవరైనా మన తప్పుని తప్పుగా చెప్పారనుకోండి, వెంటనే మనకేమొచ్చారు? రైట్, నిజమే కదా అని అనుకుని మనం దాన్ని రిలైజ్ అయ్యి దర్శనం చేసుకుందాం అనే సంగతి తక్కువ. సరే, ఈవిడి ఇలాగనుకుని ప్రభు మీద కోపపడిందా? ఏం జరిగింది? ఏముందట? అప్పుడు స్త్రీ, అయ్యా నువ్వు ప్రవక్తవని 28 వచ్చేస్తాం. ఆ స్త్రీ తనకుండా విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి మీరు వచ్చి చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుల్ని ఎవరంటారండి? ఈ మాట అయితే మనమైతే అనగలమా? ఆల్రెడీ నా బ్రతుకునంతటిని ఏం చేసేసాడు? బయట పెట్టేశాడు. ఆయన క్రీస్తు అయినా అని చెప్పి ఊరు వారందరికీ ఆయన గురించి చెప్పిందట. చెప్పిన తర్వాత ఎక్కడికి వచ్చేస్తున్నామంటే మొబ్బితోకి వచ్చేస్తాం. నేను చేసినవన్నీ నాతో చెప్పానని అది సాక్ష్యం. అంటే నువ్వు ఇచ్చే సాక్షి, నేను ఇచ్చే సాక్ష్యం వేరు. సాక్ష్యం చెప్తూ చూడండి, మనం పాడటం ఏంటి? ప్రతి చోటని సాక్షిగా ప్రభువా ఆత్మాకు బలపరచు ఆత్మీయులైన
జయించిన వాడు. క్రీస్తు రక్తమును బట్టి పాపను శుద్ధి చేసిన వారు జయించిన వారు. క్రీస్తు రక్తమును బట్టి శత్రుత్వం లేని వారు జయించిన వారు. క్రీస్తు రక్తమును బట్టి మనస్సాక్షి దోషారోపణ చేయని వారు జయించిన వారు. రెండో సంగతి ఏం ఆలోచించుకుంటామంటే తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి నాకు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఏమిస్తుంది? సాక్ష్యం ఏమి వాళ్ళు? సాక్ష్యం ఏమి చెప్తుంది? ఇప్పుడు నేను చేసినవన్నీ నాతో అంటే ఆ మాటలు మీరు గ్రహించవలసింది ఏంటంటే నా కొరకు ఈ మహనీయుడు ఏమి చేశాడో అది మీకు చెప్తాను రండి. నా మాట అర్థమవుతుంది ఇక్కడ. అంటే క్రీస్తు నీ కొరకు ఏమి చేశాడో అది నువ్వు నోరు విప్పకోకుండా మౌనముగా ఉంటే ఎవరు గెలుస్తారు? అపవాది గెలుస్తాడు. కానీ వెళ్ళిన ప్రతి చోట కూడా నీ క్రీస్తు నీ కొరకు ఏమి చేశాడో అది నోరు విప్పి చెప్పడమే సాక్ష్యం. నోరు విప్పి చెప్పడమే సాక్ష్యం. ఆయన ఏం చేశాడు నా కొరకు? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తాను రిక్తులుగా చేసుకుని నా కోసం రక్త మాంసాల్లోనికి వచ్చి నా కోసం వచ్చాడు. అది క్రీస్తు నా కోసం చేసినటువంటిది. ఇది సాక్ష్యం. అన్నీ చెప్తావు కానీ గంట కూర్చొని మాట్లాడతావు. క్రీస్తు గురించి చెప్తాను వచ్చిందా? నాకు అన్ని సంగతులు వస్తాయి, ఏది రాదు. క్రీస్తు గురించి రాదు, క్రీస్తు సంఘం గురించి రాదు, సత్యం గురించి రాదు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పకుండా బోధ గురించి రాదు. ఈమె వెళ్ళి ఊరిలోకి వెళ్ళి కొండ విడిచిపెట్టి చెప్పిన సంగతి ఏంటంటే ఇదిగో నా కోసం ఒక ఆయన వచ్చాడు, మెస్సియా వస్తాడు, నిన్న రోజులు మనం చూసామే, ఆ మెస్సియా వచ్చాడు, ఆయన మీకు చూపిస్తాను రండి. అది సాక్ష్యం. కొన్నిటికి రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడేంటి? మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఇది చెప్పాలి. నా నిమిత్తము క్రీస్తు ఏమయ్యారు? ధనవంతుడైనా కానీ నా నిమిత్తమే అండి. మన నిమిత్తమే కదా ఆయన తగ్గించుకున్నారు. మరి మనం కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇది చెప్పవలసిన అవసరం ఉంది. ఇది చెప్పకోకుండా నోరు వెప్పుకోకుండా ఉన్న ప్రతిసారి ఎవరు గెలుస్తున్నారో నువ్వు గంట సేపు ఒకరితో డిస్కస్ చేయమ్మా. అయ్యా చేసిన తర్వాత సైలెంట్గా వెళ్ళిపో. అప్పుడు అపవాది సకట కొట్టుకుంటాడు. ఏంటి ఎంతసేపు మాట్లాడించాడు కానీ క్రీస్తుల గురించి ఒక మాట కూడా చెప్పనీయలేదు. చూసావా? ఇది నా టాలెంట్. తాము ఇచ్చిన సాక్ష్యం క్రీస్తు నీ కోసం చేసినటువంటి సంగతులు మాట్లాడుకోకుండా ఉంటే అపవాది గెలుస్తున్నాడు. అపవాది గెలిచాడంటే చాలా. ఇంకా అపవాది ఎప్పుడు గెలుస్తాడో తెలుసా? క్రీస్తు నీ కోసం చేసిన త్యాగాన్ని చెప్పకోకుండా ఒక అసలు 14వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతున్నాం. ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే క్రీస్తు దగ్గరికి వస్తాగానే కొన్ని వదులుకెడు. వాస్తవం కదా? రిలేషన్స్ వదులుకోగలమా? వాళ్ళ కార్యక్రమాల్లో మనం ఇన్వాల్వ్ అవుతామా? కానీ క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన శిష్యులైనా అన్నప్పుడు ఎవరినెవరు వదులుకోమంటున్నాడు? వాళ్ళు విసుగు పెట్టాలి, ప్రాణాన్ని సహాయం ఏం చేయాలి? ద్వేషించాలి. అలా ద్వేషించకపోతే ఎవరు గెలుస్తున్నారు? అపవాది గెలుస్తున్నాడండి. ఏమండి? ఇంకా అనేక సంగతుల దగ్గర విడిచిపెట్టుకుంటూ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో అపవాది నీలో కొంత చెరలో వేయకపోతున్నాడు. 10 దినముల శ్రమ పడుతుంది. మరణం వరకు ఎలా ఉండు? నమ్మకముగా ఉండు.
అంటే మరణం వరకు కూడా నీ ప్రాణమును నువ్వు ప్రేమించుకొని అర్థం. మనకి ఎక్కువ ప్రేమ దేని మీద ఉంటుంది? ప్రేమ ప్రాణం. నా ప్రాణమా అన్నాడు కదా అతను. తినుము తాగుము ప్రాణం. ఈ రోజు ఈ కింద వల్ల ధ్యానం మొత్తం అయిపోతుందేమో. మొదటి నుంచి చెప్తున్నారు, అయ్యా శుక్రవారం మీటింగ్ జరగలేదు, నాకు కూడా విజయవంతంలో మీటింగ్ పెట్టలేదు. అంటే ఒక రోజంతా కూడా ఏమి తినకుండా ఉండి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించాలనేటువంటి తపన అందరికీ మంచిదే. ఈ ప్రాణం ఒకవేళ ఎక్కువగా ఆహారం తింటే ఒకవేళ మత్తు వచ్చి ప్రార్థన చేసుకోలేము. ప్రాణం అంటే అందరికీ, ఎందుకంటే ప్రాణం అంటే రక్త సంబంధాలండి. నా రక్తం అండి అంటారు. ఎవరినే? నీ కొడుకు చూసినప్పుడు, కూతురు చూసినప్పుడు వాళ్ళ నాన్న రక్తం అండి, నాన్న కూతురు ఏంటి అంటావా? మరి నీలో ప్రారంభించాలి. మరి నరులు అంటే అదే కదా, రక్త సంబంధులే కదా. మరి మన రక్త సంబంధుల విషయంలోనే ప్రేమించదు నేను అనట్లేదు. ఎవరికంటే ఎక్కువ కాదు, క్రీస్తు కంటే ఎక్కువ కాదు. అలా ప్రేమించిన ప్రతిసారి కూడా ఎవరు గెలుస్తున్నారమ్మా? వాళ్ళే గెలుస్తున్నారు. ఇప్పుడు వేరేం చేశారట, మరణం వరకు కూడా ఎలా ఉండమంటున్నాడు? నమ్మకంగా ఉండు. మరణం వరకు నమ్మకంగా ఉంటే నేను నీకు ఏమిస్తాను? 20వ అధ్యాయము 4వ వచనం చూస్తాం. అంతటా సింహాసనం చుట్టుకుని వాటి మీద ఆశీనున్న వారికి విమర్శ చేయటకు అధికారము ఇవ్వడు. మరియు క్రూరములకైనను దాని ప్రతిమకై నమస్కారం చేయక తమ నొసలేళ్ళు కానీ చేతులు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమే తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుడు వాక్యము నిమిత్తము చిరత్యాగం చేయబడిన వారే ఆత్మను నేను సూచించింది అంటున్నాడు. ఏంటి? వారు బ్రతికినటువంటి వారంట, వారు లెక్క చేయలేదంట. దేవుని కొరకు నమ్మకంగా బ్రతికినటువంటి వారు, సాక్ష్యం కోసం ప్రాణాలు విడిచిపెట్టినటువంటి వారు, దేవుని కోసం నమ్మకంగా బ్రతికితే ఎలా ఉంటుందో ఒక మాట చూస్తాను చూడండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. వీళ్ళ ప్రాణాన్ని ప్రేమించిన వాళ్ళంట ఎంతవరకు ప్రేమించాలో చూద్దాం. 11వ అధ్యాయం 16వ వచనం. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ చూస్తున్నారా గ్రంథం? ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి మీదనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైన దాని పేరుకి సంకీర్ణ గలవాడు తప్ప క్రయ విక్రయలు చేయడం మరి ఎవరికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతము. అపవాది ఏం చేస్తున్నాడండి? బలవంతం చేస్తున్నాడు. ఏం వేయించుకోమని? ముద్ర వేయించు. ముద్ర లేకపోతే ఏం లేదు. క్రయ విక్రయాలు అంటే కొనుగోలు అమ్మకాలు లేవు, క్రయ విక్రయాలు లేవు. ఏమంటే ఇది ఎంత భయంకరమైన పరిస్థితిలో తెలుసా? మీరు ఆలోచన చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే సంఘటన గురించి ఒక 10 నిమిషాలు మనసు పెట్టండి, ఆలోచించండి. ఎవరైతే ముద్ర వేయించుకోరో ఆ ముద్ర వేయించుకున్న వాళ్ళకి మార్కెట్లోకి వెళ్ళారనుకోండి, ఆ ముద్ర వేయించుకోలేదనుకో, ఉదాహరణకి మీకు అర్థమవడానికి చెప్తున్నారు. పాస్టర్ గారు నన్ను మార్కెట్కి వెళ్ళమన్నాను, ఆదివారం కదండి, కొంచెం వెళ్ళి మటనో చేపలో తీసుకురాడా. సరే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఖాళీ సంచితో చూశారు. ఇప్పుడు ఆల్రెడీ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వగైరా అన్నీ ఏం చేసుకుంటే సిద్ధం చేసేసుకుంది. ఖాళీ సంచితో వచ్చారు. ఏమంటే ఏం తీసుకురాలేదు, ఇప్పుడు మరి కర్రీ కాదు. అప్పుడు నేను ఏమన్నానంటే, కుదరదట, ముద్ర లేదట, ముద్ర లేకపోతే మార్కెట్లో ఏమీ ఇయ్యరట. నా మాట అర్థమవుతుంది మీకు? ఏమి ఇయ్యరట. ఈరోజు మనకి వస్తే ఈరోజు ఒక రోజైనా బ్రతినంతకాలమా? అర్థమైతే నీకు నువ్వు ధన్యవాదాలు. అంటే తమ ప్రాణంను సహా ప్రేమించలేదంటే పోనీ లేకపోయినా మాకు పర్వాలేదు, ఆ ముద్ర మట్టుకు మేము నిన్ను బలవంత పెడితే నువ్వు ముద్ర వేయించుకున్నప్పుడు ఎవరు గెలిచారు? నువ్వు వేయించుకోలేదు కాబట్టి భోజనం లేకపోయినా పర్వాలేదు, క్రైస్తవుడు కాకపోయినా పర్వాలేదు, నాకు ఉద్యోగం ఒక రిజర్వేషన్లో రాకపోయినా పర్వాలేదు. ఇటువంటి ఇప్పుడు జరుగుతుంది. ఆ వచనం చూపిస్తే మీకు ఇప్పుడు ఆశ్చర్యం అవుతుంది. ఒకప్పుడు ఇదంతా కూడా పబ్లిక్ గా జరిగింది. ఒకప్పుడు ఇదంతా పబ్లిక్ గా జరిగింది. రోమన్ గవర్నమెంట్ ఇదంతా పబ్లిక్ గా జరిగింది. క్రైస్తవుడు అనేటువంటి వాడికి ఏ విధమైన ఫెసిలిటీస్ లేవు.
క్రైస్తవుడు అనేటువంటి వారికి చిరచారణ చేసేశారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అదొక మర్మంగా జరుగుతుంది. ధర్మ విరోధ సంబంధమైన మర్మం అన్నాడు దాన్ని. దశలోనికి రాసినటువంటి రెండో పత్రిక, దశలోనికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. కాగా వాడు తన సొంత కాలం బయలుపరచబడిన వాడిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. 7వ వచనంలో సంగతి వస్తుంది. ధర్మ విరోధ సంబంధమైన మర్మము అన్నాడు చూడండి. ఇప్పటికే ఏం చేస్తుంది? మర్మం. అప్పుడైతే బహిరంగంగా జరిగింది, ఇప్పుడైతే రహస్యంగా జరుగుతుంది. ఆల్రెడీ సర్వే జరిగిపోయినాయి కదా. ఇంట్లో ఎంతమంది ఉన్నారో, ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో, ఎంతమంది చర్చికి వెళ్తారో ఆల్రెడీ జరిగిపోయినాయి కదా. ఇది మర్మంగా జరుగుతుంది. ఒకరి భవిష్యత్తులో అటువంటి పరిస్థితి ఒకరికి వస్తే అపవాది గెలుస్తాడా? క్రీస్తుని గెలిపిస్తావా? నువ్వు గెలిచావంటే ఆల్రెడీ క్రీస్తు గెలిచినట్లే. క్రీస్తు గెలిచాడు కాబట్టి ఆయన అనుచరులు కూడా జయించాలట. మరి జయిస్తున్నామా? జయిస్తామని అపవాదిని తల మీద కొట్టి తీసుకొచ్చి ఎక్కడ పడేశాడు? మన కాళ్ళ దగ్గర పడేస్తే కాళ్ళతో మనం తొక్కమంటే మనం తొక్కకుండా, అయ్యా ఆల్రెడీ రాత్రి మా ఇంటికి ఎవరు వచ్చారు? 7 తలలో 10 కొమ్ములు. వాడి తలను చూసి నువ్వేం భయపడిన అవసరం లేదు. ఆల్రెడీ ఆ తలను ఏం చేసిన ఆయన కనుక విన్నది దేవుడు కదా. ఎవరు జయించినటువంటి వారు? ఎవరు? క్రీస్తు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యం. 2 సంగతులు మాట్లాడు. గొర్రెపిల్ల రక్తమును బట్టి, ఆయన రక్తం వస్తాడని ఏదైనా చెప్పాడు. ఆయన రక్తం ద్వారా మనకి విమోచన చెప్పాడు. ఆ విమోచన లేకపోతే ఎవరి కాంపౌండ్ లో ఉన్నాం మనం? ఎవరి చెరలో ఉన్నాం? ఏమండి చెరంటే మీకు తెలీదా? ఏమండి చెరంటే అదే ఒకరు బాండేజ్లు ఉండమే కదండి. ఒక భక్తుడు పాట పాడాడు. మీకు ఎవరైనా వచ్చా? రైట్. ఆనందపు స్తుతి పాట మరణము వరకు చాటుత యేసయ్యను ప్రతి చోట. కరువైనా విడిచిపోను ప్రభు పాట. చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట. మరణము వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట. అవాంతరాలెదురై నాలా వదిలిచిపోయినా, ప్రశాంతతే కొలువై నా గుండె చెదరిపోయినా. అవాంతరాలెదురై నాలా వదిలిచిపోయినా, ప్రశాంతతే కొలువై నా గుండె చెదరిపోయినా. నా బాధలన్నిటిలో నిరీక్షణతో ఉంటా. నా బాధలన్నిటిలో నిరీక్షణతో ఉంటా. నా తండ్రి చిత్తానికై శ్రమలో నేర్చుకుంటా. నా తండ్రి చిత్తానికై శ్రమలో నేర్చుకుంటా. చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట. మరణము వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట. మరణం వరకు కూడా తమ ప్రాణములను ప్రేమించినటువంటి వారు కాదు కాబట్టి వారు జయించారు. రెండోది ఏం చూసామండి? తాము ఇచ్చిన సాక్ష్యం చెప్తాం. ఎక్కడన్నా సాక్ష్యం అంటే మీకు అర్థమైందా? సాక్ష్యం అంటే పూర్వం సాక్ష్యాలు ఎలా ఉండి తెలుసా? వాళ్ళు ఏదైతే మేలు పొందుకున్నారో ఆ ఇబ్బంది జరిగినటువంటి స్టార్టింగ్ నుంచి మొత్తం ఎండింగ్ దాకా సుమారు 1 అవర్ పడతా. ఈ 1 అవర్ ఏం చేయాలి? కూర్చున్నవాడు. కానీ ఒకే ఒక మాటలో మీకు చెప్పేశాను. నీ కోసం క్రీస్తు ఏం చేశాడని చెబితే నువ్వు పాపుగా ఉన్నప్పుడు తన పరలోకం నుంచి వచ్చి శరీరం ధరించుకుని ఆ రక్తమును వచ్చి నా పాపం ఏం చేశాడు చేసి నన్ను పరిశుద్ధురాలుగా చేశాడని చెప్పుకోవాలి.
ఇంకా నీకు టైం ఉంటే క్రీస్తుల గురించి, సంఘం గురించి, సత్యం గురించి అనేకమైన చెప్పు. అది నోరు కానీ చెప్పలేదు. చెప్పండి, ఎవరు గెలిచాడు? అపవాది గెలిచాడు. అపవాది గెలిచాడు. అపవాది గెలిచాడు అంటే ఎవరండి? మరి చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. కనుక నా పాఠం ముగించుకున్నాను. చివరిగా మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ జీవితం చాలా విధమైనది. ఇది మరలా మనకు అనుగ్రహింపబడేది కాలేదు. దాన్ని తెలియక చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. చిన్న సంగతికి చచ్చిపోదాం అనుకుంటారు. నువ్వు చచ్చిపోతే మరో జీవితం ఉందనుకుంటున్నావా? లేదు. ఏదో ఈ వరకు 10th పోతే 10th క్లాస్ మార్చిపోతే ఏముంటుందట? సెప్టెంబర్ ఇప్పుడు లేదు. ఇది ఉండదు. ఇది ఆత్మీయ జీవితం. ఇది ఒక్కసారి జీవితం పోయిందంటే మరొక ఛాన్స్ యుగ యుగాలు కూడా ఎదుల కాలాలి. అగ్ని ఆరదు, అగ్ని ఆరదు, చావు. దానికి అపవాది గెలిచాడంటే నువ్వు ఓడిపోయినట్లే. నువ్వు గెలిస్తే ఎవరో ఓడిపోయినట్లే. నువ్వు గెలిస్తే ఎవరు ఓడిపోతారు అంటే చెప్పండి. ఈరోజు పాఠాన్ని బట్టి నేను గెలిచాను కాబట్టి అపవాది ఓడిపోయాడు అని చెప్పగలరా? క్రీస్తు గెలిచాడు, ఆయన అనుచరులు కూడా ఏం చేయాలా అంటే దాన్ని ఇంకో పదంగా ఏం చెప్పాలంటే జయించిన వారు. అంతేనా? చెప్పండి, జయించిన వారు ఎవరు? మీకు గుర్తున్న మాట చెప్పండి. అన్నీ చెప్పండి. నాకు మీకు గుర్తున్న మాట చెప్పండి. మనస్సాక్షి దోషారోపణ చేయకుండా ఏం చేస్తున్నారు? రెండో చెప్పండి, నోరు మూసుకుంటే కనుక ఎవరు గెలిచినట్టు? నోరు తెరవాలి. నోరు తెరవాలి. తర్వాత ప్రాణాన్ని ప్రేమిస్తే కనుక ఎవరు గెలిచినట్టు? చాలా మంది ఎక్కువ దేని ప్రేమిస్తున్నారు? ప్రాణాన్ని ప్రేమిస్తున్నారండి. మరొకటి చెప్పాను, తెలిసి తెలియక చేసినటువంటి పాపం బట్టి దారిని ఏమైపోతున్నాం? తగ్గిపోతున్నాం. దారి తప్పామంటే ఎవరు గెలిచినట్టు? ఇప్పుడు చెప్పండి, ఎవరు గెలిచారు? జయించిన వారు ఎవరండి? క్రైస్తవులా? క్రైస్తవులు అనబడేవారు. ఇవాళ క్రైస్తవులు అని చెప్పుకుంటూ కూడా ఎన్నింటిలో మనం ఎవరిని గెలిపించాం? అయితే మనం జయించిన వాడు ఏమో ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేదు. కాబట్టి జయించిన వారు ఎవరు మీరే నిర్ణయించుకోండి. ఈ ఉన్నటువంటి సంగతులన్నింటిని బట్టి నేను జయించిన వ్యక్తిని, గొర్రెపిల్ల రక్తమును బట్టి నా పాపం శుద్ధి చేయబడ్డాయి కాబట్టి నేను జయించబడ్డాను. అలాగే నేను ఇచ్చిన సాక్ష్యం ఎక్కడ ఉన్నా కానీ నేను దేవుని కోసం సాక్షిగా బ్రతుకుతున్నాను కనుక నేను జయించబడ్డాను. ఇంకా ఎవరైనా ఆయన యొక్క రక్తంలో పాపలు కడిగి వేసుకోకపోతే ఇంకా నీ జీవితంలో అపవాది గెలుస్తున్నాడు నాయన అమ్మ. పాప క్షమాపణ కొరకు రక్షణ సిద్ధపడు. రెండోది రక్షించబడేటువంటి వారు నోరు వెప్పకుండా ఉంటే చెప్పండి, ఎవరు గెలుస్తారు? అపవాది గెలిపించదు. అపవాది ఓడిపోవాలి, నువ్వు తెరవాలి. ఈ మాట ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని దగ్గరగా ప్రేమించిన తండ్రి, జయించిన వారు ఎవరు? మా జీవితంలోనైనా గొర్రెపిల్ల రక్తమును బట్టి ఆ రక్తం కావాలని ఏ దేవుడని మీరు చెప్పారు. ఆ రక్తం లేకపోతే మేము అపవాది చెరలో ఉండేవాళ్ళం. ఆ రక్తం లేకపోతే క్రీస్తు ద్వారా మీతో మాకు సన్ని కుదిరేది కాదు. ఆ రక్తం లేకపోతే దారి తప్పిపోయేవాడు. ఆ రక్తం లేకపోతే మనస్సాక్షి మామే దోషారోపణ చేసింది. ఆ రక్తం ద్వారా మాకు విమోచన కలిగింది. అందుకే తండ్రి క్రైస్తవులు జయించి ఇక్కడ చేరిన బిడ్డలు ఎవరైతే జయించారో వారందరినీ దీవించారు. ఎవరైతే జయించలేక అపవాదిని గెలిపిస్తున్నారో ఆలోచన చేసి అపవాదిని ఓడించేలాగా ఛాలెంజ్ ఎలాగైతే మా ముందు నిలబడ్డాడు క్రీస్తు, ఆయన అనుచరుడుగా బ్రతకాలనేటువంటి మేము నోరు వెప్పుకోకుండా మౌనంగా ఉంది. అంటే క్రీస్తు నా కోసం చేసి చెప్పకుండా ఉంది. అపవాది తెలిసినట్టు ఒక ఆత్మ రక్షించబడకపోతే అపవాది ఆయుష్ పెరిగిపోతుంది. అలా కాకుండా మా ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు, 5 ఉంటే 2 ఉంటే 2 అపవాది ఎదిరించుకోకుండా
మా ప్రభువు జయించినట్లుగా ప్రభు బిడ్డలకు మేము కూడా